ఈ ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చి ఈ 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? 10 నెలల పరిపాలన అంటే నిన్నటి వరకు కూడా మరి 4000 పెన్షన్ ఇస్తున్నాడు. 4000 అక్షరాస్యంగా ఇచ్చారు. గత ప్రభుత్వం 3000 ఇస్తున్నానే 5 ఏళ్ళకి ఇచ్చింది. మరి 5 ఏళ్ళకి ఇచ్చింది 1000 రూపాయలు. మరి ఇప్పుడు ఏప్రిల్ మే జూన్ 3 నెలలు ప్రభుత్వం అధికారం రాకపోయినప్పటికి కూడా 4000 ఇస్తున్నాను 4000 అమ్మటే లెక్కపెట్టి ఇచ్చేసింది. కొన్ని పనులు మరి ఇప్పుడు పోలవరం అనేది మాకు పెద్ద సమస్య ఉంది. పోలవరం నిర్వాసితులకి ఎమ్మటే ఏమంటే ఆ ప్యాకేజీ కానీ భూములకు కానీ మరి తక్షణమే ఇచ్చినట్టయితే వాళ్ళ వల్ల కూడా ప్రభుత్వానికి ఎందుకంటే గోదావరి వరద ప్రాంతం వాళ్ళకి ఎప్పుడు వచ్చినా వర్షాలు పట్టడంలో ఇళ్ళు మురుగుతున్నాయి, గొడ్లు పోతున్నాయి. దాని గురించి ప్రభుత్వం మరి వీళ్ళకి ఆర్థిక సాయం కోసం డబ్బులు ఇచ్చింది. ₹1 ఖర్చు పెడితే ₹1 నష్టపోతే ₹100 ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. వీళ్ళని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు పంపిస్తే ప్రభుత్వానికి కూడా ఆ ఖర్చు తగ్గుద్ది. అయితే 2027కి పూర్తి చేస్తామని చెప్తున్నారు పోలవరం ముఖ్యమంత్రి. 2027కి పూర్తి చేస్తానంటే ఇప్పటికి రాజశేఖర రెడ్డి 7 ఏళ్ళు 4 11 5 16 సంవత్సరాలు అయింది. పోలవరం మొదలుపెట్టి 16 సంవత్సరాలు అయింది. 16 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక ఇంటికి కానీ ఒక భూమికి కానీ పూర్తిగా డబ్బులు ఇచ్చిన నా కళ్ళు ఇద్దరు కానీ ఇప్పుడు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎవరు కూడా ఏదో చెప్తున్నారు. 10 ఎకరాలు ఉన్నట్టు 2 ఎకరాలు 2 ఎకరాలు ఉన్నట్టు 1/2 ఎకరం ఇస్తున్నారు. మేము ఇచ్చినామని చెప్తున్నారు. అది పూర్తిగా వాళ్ళు ఎవరు వీళ్ళు పోరు. మళ్ళీ ఎప్పుడు వరదలు వచ్చే వాళ్ళకి నష్టమే. కోడి పోయో గొడ్లు పోయో ఏదో నష్టం. ఆ నష్టానికి ప్రభుత్వం కూడా కొంత నష్టపోతుంది. ప్రభుత్వం కూడా ఇప్పుడు నువ్వు ఉన్నావు, వరద వచ్చింది, నీ ఇల్లు ఏదో మునిగింది, నీ ఇల్లు డ్యామేజ్కి 10,000 ఇస్తున్నారు. వాళ్ళని అదే సురక్షిత ప్రాంతాల ఈ 10,000 అక్కర్లే, 10,000 ఖర్చు పెట్టక్కర్లేదు ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికి ఈ డబ్బులు లాభమేగా. 4 ఏళ్ళ సమయం అంటే మరి ప్రధానంగా ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ గత వాగడ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ ఆర్థిక స్థానంలో ఉంది. అందులో కరోనా రావటం వల్ల 2 సంవత్సరాలు ప్రభుత్వం బాగా దెబ్బతిన్నది. ఎక్కడ కూడా అన్ని ఫ్యాక్టరీలు బంద్ అయ్యి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మొత్తం గడ్డిపడదు. వాటికి కూడా ప్రభుత్వం ఆదాయం నెలకొల్పుకోలేదు. మరి అలాంటప్పుడు తక్షణంగా నీకు అమలు చేయాలంటే కూడా ప్రభుత్వం కొద్దిగా మన కుటుంబం ఉంది, మనమే 10 ఎకరాలు ఒకరోజు చేయాలంటే వేయలేము అవునా కదా. అట్లా మరి ఇంత దేశానికి కూడా ప్రభుత్వం వెంబటే ఆర్థిక సహాయం అందియాలంటే కూడా కష్టమే. డబ్బులు లేవు, ఎక్కడో అప్పులు తెచ్చి పెడతారంటే ఆ అప్పులు తెచ్చిన ఆదాయం ఉంటే అప్పు తీరేది. ప్రభుత్వం ప్రస్తుతంలో దేశం మరి ఆర్థిక స్వామ్య ఇబ్బందులో ఉంది. అది మీ అభిప్రాయంలో జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? జగన్ అంటే ఎవరికి శాశ్వతం, రాజకీయం ఎవరికి శాశ్వతం కాదు. రాజకీయం అనేది ఎవరికి శాశ్వతం కాదు. మహానీయుడు గాంధీ గారు ఉన్నాడు, ఆయనకి శాశ్వతం అయిందా? మనం కూడా అంతే, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని కాదు. ఆయన చేసే ఏం చేస్తాడు, ఏం చేస్తాడు. పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు కూటమిలో. పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ గారి మరి ఆయన నూతనంగా ఎన్నికైండు అంతే కదా. ఆయన తదుపరి ఇప్పుడు ఈ 3 కూటమి ప్రాంతం పెట్టుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ రావడానికి ప్రధాన సూత్రధారి పవన్ కళ్యాణ్ గారు. వచ్చిన తర్వాత ఆయన చేసే పనులు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఆయన చేసే పనులు, ఆయన డిస్ట్రిక్ట్ మినిస్టర్ కాబట్టి ఆయన చేసే పనులు చేసా. ఎవరు ఏ పని చేయాలన్నా మరి ప్రధానంగా డబ్బు అవసరం. ఇప్పుడు నేనున్న ఏసీ బస్సు ఏది ఎక్కాలని డబ్బులు లేవు, ఏం చేయాలి? నేను ఆర్డినరీ బస్సు ఎక్కిపోవాలి. మనం ప్రభుత్వం ఏదో చేసింది, అదేదో చేసింది, ఈ ప్రభుత్వం ఏదో విమర్శలు వద్దు. ప్రభుత్వాన్ని కాలపరిమితిని బట్టి రెండింటిని కూడా మనం విమర్శించాలి. అయితే కారణం ఏంటి అంటే ఆయన పేరులో కొంతమంది ఉద్యోగాలు తీసేశారు. జగన్ ప్రభుత్వంలో ఉద్యోగాలు తీసేశారు. ఈ ప్రభుత్వం అడ్డు పట్టించుకోవటం లేదు. మరి తీసుకోవాలి కదా. నీకు ఇవాళ అన్నం పెడుతున్నామని పిలిచారు, అన్నం పెట్టారు, 3వ రోజు పెట్టి 4వ రోజు పెడితే నీ సంగతి ఏంటి అసలు? నువ్వు దాన్ని నమ్ముకొని నీ ఇంటికాడ వ్యవసాయం వగర వదులుకున్నావు, అది ఉద్యోగం చేద్దామని. మరి ఉద్యోగం మధ్యలో పోస్ట్ పోన్ అయింది. మరి ఇప్పుడు రైతు వ్యవసాయం చేయలేడు, కూలికి పోలేడు, ఏం చేయాలి పరిస్థితి? చివరిగా ఒకటే, ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే అంతవరకు ఈ ప్రభుత్వం వచ్చాకంటే ఇప్పుడు రైతు భరోసా 20,000 ఇస్తున్నాడు. వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారంట అక్రమంగా. అవి సాధారణ ఇప్పుడు అవి
జరుగుతూనే ఉంటాయి. జనరల్ ప్రతిపక్షం అనేది విమర్శలు, నా మీద ఏ విమర్శించడం నేను ఆయన మీద విమర్శిస్తాను. అది కామన్గా ఉంటూనే ఉంటాయి. అవి లోపాలంటే లోపాలు ఉంటాయి, లేకపోతే ఎవరిని విమర్శించరు, కేసులు పెట్టరు. ఇప్పుడు ఏదో లోపం ఉంటేనే కేసులు పెడతారు, లేకపోతే కేసు పెట్టరు కదా. దారుణం పెట్టని పిలిచి కేసు పెడతారా? పెట్టరు. అట్లా చివరిగా ఒక్క మాటలో ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం? ప్రభుత్వం అంటే ఇంకో సంగతి మేము చెప్పాలంటే ఎన్టీ రామారావు గారి గురించి కూడా మాది టీడీపీ. ఎన్టీ రామారావు ప్రభుత్వం నుంచి కూడా ఎన్టీ రామారావు ఎప్పుడైతే టీడీపీ స్థాపించిండో 84 అనుకుంటా. ఎన్టీ రామారావు తెలుగుదేశం స్థాపించి 83 నుంచి కూడా నేను మా కులస్తులందరూ కూడా టీడీపీకి మద్దతు. ఎప్పుడు కూడా అది ఓడిపోయి గెలవని ఏమన్నా కానీ అది కూటమి ప్రభుత్వం కలవబట్టే ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఇంతకుముందు కూడా కూటమి హైదరాబాద్లో పెట్టారు, పెడితే అక్కడ ఫెయిల్ అయింది. నెక్స్ట్ ఎలక్షన్లో అది జగన్ గారికి అధికారం వచ్చింది. ఇప్పుడు ఈ 3 కూటమిలు ప్రధానంగా ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు చాలా కృషి చేశారు. ఆయన కృషికి మనం ఎంతైనా విలువగట్టలేము. 5-10 సంవత్సరాలు ఆయన సినీ ఫీల్డ్ కూడా వదులుకొని టీడీపీ పరంగా కూటమి పెట్టి మరి ఇటు మోడీ గారిని కూడా ఆయన కలుపుకొని మోడీ గారి కలుపుకోవటం పవన్ కళ్యాణ్ గారి సలవే. మోడీ గారిని 4 సంవత్సరాల నుండి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడటం, మనం 3 పార్టీలు పెడదామండి, 3 కూటమి పెడదామని ఆయన ఒప్పించి ఆయన దగ్గరికి మళ్ళీ చంద్రబాబు గారిని చేసిపోయి ఆయనతో అందరు చేతులు కల్పించి కూటమిని ఏర్పాటు చేయడంలో పవన్ కళ్యాణ్ గారు ప్రథమ సూత్రధారి అని నేను చెప్తాను. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు పూర్తయిపోయింది. సో ఈ 10 నెలల పనితీరు మీద మీ అభిప్రాయం? బాగానే ఉంది. ఓకే, సో మీ వరకు అయితే నచ్చింది. ఏ విధంగా బాగుంది సార్ అంటే? ఏ విధంగా బాగుందంటే అన్ని విధాలా పర్వాలేదు, బాగానే. సో మీ అభిప్రాయంలో సార్ జగన్కి చంద్రబాబుకి తేడా అంటే ఏం చెప్తారు? జగన్ బాబు గారికి చంద్రబాబు గారికి తేడా ఏమి లేదు. చంద్రబాబు నాయుడు గారు సీనియర్ నాయకుడు, జగన్ బాబు గారు కొద్దిగా జూనియర్ నాయకుడు. జూనియర్ నాయకులకి కొద్దిగా అవగాహన తక్కువ, సీనియర్ నాయకులకి కొద్దిగా అవగాహన ఎక్కువ. అది ఆయన చేసే 5 సంవత్సరాలు ఆయన చేశారు, ఈయన చేసేదే 5 సంవత్సరాలు ఈయన చేస్తారు. కూటమిలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు సార్ కీలకంగా. గెలిచిన తర్వాత ఆయన పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ బాబు గారిది పర్వాలేదు, బాగానే ఉంది. ఆయన వరకు ఆయన చేసుకుంటా వెళ్తున్నారు, ఏమీ ఇబ్బంది ఏమి లేదు. ఇప్పటివరకు ఈ గడిచిన ఈ నెలల్లో పర్వాలేదు ఈ కూటమి ప్రభుత్వం. అది ఇంకా రానున్న 4 ఏళ్ల సమయం ఎలా ఉండదు? బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ వర్క్ జరుగుతుంది. మామూలుగా ఇప్పుడు అమరావతి రాజధాని కన్స్ట్రక్షన్ వర్క్ మొదలుపెట్టారు. కొన్ని చోట్ల మంగళగిరి టోల్గేట్ దగ్గర కొన్ని అపార్ట్మెంట్లు ఆగిపోయినాయి, అక్కడ కూడా మొదలుపెట్టారు. అన్ని చోట్ల మొదలుపెట్టారు. ఇవి మొదలు పెడితే కానీ ఇండస్ట్రియల్స్ కొన్నాటికి ఉపాధి కల్పన వచ్చిద్ది. అవి ఆగిపోయినాయి అనుకోండి, ఉపాధి కల్పన రాదు. ఇప్పుడు కొన్ని బందర్ రోడ్లో కూడా కొన్ని కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి. షాపింగ్ మాల్స్ కానీ కొత్తవి కానీ పెడుతున్నారు. ఇప్పుడు ఒక షాపింగ్ మాల్ పెట్టారంటే ఒక 50 మందికి పని వస్తుంది. మరి అలాగే అటు మంగళగిరి టోల్గేట్ అవకాడ మరి ఎంచరు ఉంది, అవి అపార్ట్మెంట్ కానీ ఇంకోటి కానీ. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ మన పవన్ కళ్యాణ్ బాబు గారు ఆఫీస్ పక్కనే ఒక ఐటీ పార్క్ ఉంది. ఐటీ పార్క్లో రేపు పొద్దున్నే కనీసం ఒక 3-4 వేల మంది అన్న పనికి వెళ్తూ ఉంటారు. అట్టా ఇండస్ట్రీస్ వస్తాయి. చెప్పండి. ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద టార్గెట్ చేసి అక్రమ కేసులు పెడుతున్నారు వైసీపీ వాళ్ళు అంటున్నారు, ఎంతవరకు? అవన్నీ నాకు తెలియదు బాబు, ఇంతవరకే నాకు తెలుసు. అవన్నీ నాకు తెలియదు ఇంతవరకే. చివరికి ఒక మాటలో ఈ ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం ఏంటి? పర్వాలేదు, బాగానే ప్రభుత్వం బాగానే ఉంది సార్, పరిపాలన బాగానే ఉంది. మా వరకు ఏదో నచ్చింది. జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు సార్? ఎంత క్రిటికల్ క్వశ్చన్ అంటే అడ్మినిస్ట్రేటివ్ బాగుంది అంతే. టెక్నికల్గా కావాలిగా, జాబ్స్ కావాలిగా, ఆ జాబ్స్ అవి లేవుగా. అందుకని చెప్పి కొంచెం చంద్రబాబు నాయుడు కొంచెం పర్వాలేదు. నిలబెట్టుకుంటే ఆయన మంచిగా ఉండేది, నిలబెట్టుకోలేపారు. మార్చారంటే ఆయన చేసుకుందేగా. ఇప్పుడు చేతిలో జాబ్స్ లేవు, వేకెన్సీ లేవు, మరి లేకపోతే ఏం చేస్తారు? మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని అంతకుమించి సంక్షేమ ఇస్తాను 164 సీట్లు ఇచ్చారు టీడీపీకి. కూటమికి నిలబెట్టుకుంటారు. నాకే నమ్మకం. వ్యక్తి మీద నమ్మకం ఉంటుంది కదా.
వ్యక్తి ఇదివరకు ఎలా చేశారు, హైదరాబాద్ చేశారు, హైటెక్ సిటీ చేశారు కదా, అట్లాగే ఇది కూడా చేస్తారు. మరి కూటమిలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు సార్, ఆయన పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ పని బాగానే ఉంది, ఆయన వల్లే కదా కొంచెం నిలబడింది. కూటమి కట్టిందంటే ఆయన వల్లే. మరి నిలబడింది ఆయన మధ్య బీజేపీ కానీ మన ఫండ్స్ రావడం కానీ. గెలిచిన తర్వాత చేస్తున్నారా అని నా ప్రశ్న. ఇది గెలిచిన తర్వాత చేస్తున్నారా అంటే మరి ఇంకా పల్లెటూరులో ఇంకా చేస్తారు పర్వాలా. అంటే పంచాయతీ నీళ్ళు లేవు కదా, ఎవరైనా డబ్బులుంటే చేస్తారు, డబ్బులు రావాలి కదా, డబ్బులుంటే చేస్తారు, డబ్బులు లేకపోతే ఏం చేస్తారు? ఇప్పుడిప్పుడే సమకూరుతుంది కదా, ఇంకా 10 months ఇంకా అన్నీ రెండు ఇంకా 10 monthsలో ఇంకా ఏమి ఇది అవుతుంది. రానున్న 4 ఏళ్ళు ఎలా ఉంటుంది? బాగుంటుంది. బాగుండాలని కోరుకుంటారు. చివరికి ఒకటే, ఈ ప్రభుత్వం వచ్చాక, కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతారని అంతవరకు మన కాంట్రవర్సీ అయిపోతుంది మళ్ళీ. అక్రమ కేసులు పెడతారని వైసీపీ వాళ్ళు అంటున్నారు. అది అక్రమం అంటే మనం ఏం చెప్తాం? అది అంటే అధికారాన్ని అడ్డు పెట్టుకొని కేసులు పెడుతున్నారని వాళ్ళు అంటున్నారు. అది మీకే తెలియాలి, కాంట్రవర్సీ వద్దు. చివరికి ఒక్క మాటలో ఈ కూటమి ప్రభుత్వం నుంచి మీ అభిప్రాయం ఏంటి? మంచిగా చేస్తాను అడ్మినిస్ట్రేషన్. ఏ విధంగా బాగుంది బాబాయ్ అంటే? ఏ దేనికైనా బాగుంది. ఓకే, జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? జగన్ తేడా ఏంటంటే అంతకుముందు జగన్ చేసిన పనులు మంచివి కాదు. ఓకే, ఇప్పుడు వచ్చి కూటమి ప్రభుత్వం బాగుంది. ఓకే, సో మంచి కాదు కాబట్టి ప్రజలు కూడా మార్చేశారు. మార్చారు. వాళ్ళిద్దరి మధ్య మీరు గమనించిన తేడా ఏంటంటే? వాళ్ళిద్దరి మధ్య వాళ్ళిద్దరు గమనించింది ఏముంది, ఆయన ఏమో పరిపాలన చేయలేకపోయాడు, ఇతర పరిపాలన బాగా చేస్తున్నాడు. మరి పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు కూటమిలో, ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయన కూడా బాగుందండి, రోడ్లు వేయటం కానీ ఏదైనా కానీ ఆయన మాత్రం బాగుంది. సో గెలిచాకైతే పని చేస్తున్నాడు. అంతకుముందు రోడ్లు కూడా సరిగా లేవు, ఇప్పుడు మాత్రం కరెక్ట్గా ఉన్నాయి రోడ్లు మాత్రం. మరి ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది, ఎలా ఉండొచ్చు? ఇంకా టైం పట్టింది, ఇంకా చేసే చాలా ఉన్నాయి. హామీలను నెరవేరుస్తారా అంటే ప్రభుత్వం? నెరవేర్చింది. అమరావతి, పోలవరం పరిస్థితి ఏంటి? ఇప్పుడు పర్లా పర్సన్ బాగుంది, అది కూడా కరెక్ట్గా ఆల్రెడీ ఉన్నారు వాళ్ళు. పర్లేదు, మంచి జరగాలని కోరుకున్నాం. చివరికి ఒకటి ఇంక ఇబ్బంది పెట్టను, ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారండి, అంతవరకు వాళ్ళు చేసుకున్న పనులు అసమండి, వైసీపీ వాళ్ళు చేసుకున్న పనులు అసమండి. ఓకే, వాళ్ళు అంటున్నారు కదా అధికారం అడ్డు పెట్టుకుని కేసులు పెడుతున్న వైసీపీ వాళ్ళు అంటున్నారు. సో వాళ్ళు చేసుకున్న పనులే, వాళ్ళు చేసిన పనులు కక్షపూరితం అయితే కాదు. కాదు, అదేం కాదు. చివరికి ఒక్క మాటలో ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ ప్రభుత్వం బాగుంది మాత్రం. సో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చి బాగా చేస్తున్నారు, ఇప్పుడు ప్రస్తుతానికి బాగుంది. ఓకే, కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయిపోయింది, ఈ 10 నెలల పనితీరు మీద మీ అభిప్రాయం? కూటమి ప్రభుత్వం బాగానే ఉందిగా, అంతా మనకేంటి అంతా బాగానే ఉంది. కావాలి. ఏ విధంగా బాగుంది బాబాయ్ అంటే మీ అభిప్రాయం? అన్ని విధాలుగా రైతులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ, పోలీసులకు కానీ అన్ని రకాలుగా బాగానే ఉంటుంది. జగన్కి చంద్రబాబుకి తేడా అంటే ఏం చెప్తారు? ఆయన్నే చెప్పులే చెప్పక జగన్ చెప్పు. వాళ్ళిద్దరి మధ్య అడిగింది, వాళ్ళిద్దరి మధ్య తేడా చంద్రబాబు నాయుడు గారి కన్నా జగన్కి చాలా తేడా ఉంది. ఏ విధంగా నాకు తెలియదు, ఏ విధంగా అంటే మీ అభిప్రాయంలో? ఏ విధంగా ఉంది బాబు, ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏ చిల్లి గొడవలు, ఈయన సామ్రాజ్యంగా పోతారు రైతు వారిగా. అది ఆయన అఫీషియల్గా మనమేంటి మనం ఎక్కుదామని ఆయన వారం. అది అదే అంటారా? మరి పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు కూటమిలో, ఆయన పనితీరు ఎలా? పవన్ కళ్యాణ్ పర్లేదు, ఈ చంద్రబాబుని బట్టి నడుతున్నా ఆయన. అంటే ఆయన గెలిచాక పని చేస్తున్నారా? పని చేస్తుండే. చివరికి ఒకటే బాబాయ్, ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే అంతవరకు అక్రమంగా ఎవరు పెడతారండి, వాళ్ళు చెప్పుకుంటారు ఎవడైనా, ఏడుతున్న ఎందుకంటే గొట్టం కానీ అంతే. మనకి 4 ఏళ్ల సమయం ఉంది బాబాయ్, ఎలా ఉండొచ్చు రాష్ట్రంలో? ఏం బాగానే చేస్తున్నారుగా, పోలవరం పూర్తి చేస్తారు, అమరావతి పూర్తి చేస్తారు, మరి అయ్యే మాకు కావాల్సింది. చివరిగా ఒక్క మాటలో ఈ ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం? కూటమి ప్రభుత్వం వచ్చా బాగుంది. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయిపోయింది, 10 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం? బాగుంది. అంటే ఏ విధంగా బాగుంది అంటే? అన్ని విధాలు మీరు మాట్లాడండి, మీరు చెప్పండి. మరి అది చాలా కదా, అదైతే బాగుంది. సో బాగుందంటారు 10 నెలల పరిపాలన. సో మీ అభిప్రాయంలో జగన్కి చంద్రబాబు తేడా అంటే ఏం చెప్తారు? ఇద్దరు ఒక్కరికి ఇద్దరు ఒకటే. ఓకే, అలా కాదు, వాళ్ళిద్దరు గత గవర్నమెంట్లో జగన్ చేశాడు, చంద్రబాబు ఇప్పుడు అంతకుముందు చేసి ఇప్పుడు చేస్తున్నారు. సో వాళ్ళిద్దరి మధ్య తేడా అంటే? ఇద్దరి మీద ఆయన రోడ్లు పట్టించి ఈయన రోడ్లు పట్టించుకున్నాడు, అదొకటే అంటారు తేడా మీకు అనిపించింది? పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు కూటమిలో, ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయన కదా మరి ఆయన చేసే ఏరియా ఆయన చేసుకుంటున్నాడు. అంటే గెలిచాక ఏమైనా పని చేస్తున్నాడు అంటే పవన్ కళ్యాణ్? మరి ఆయన చేసిన దాన్ని చేస్తున్నాడు కదా. గతంలో పథకాలు ఏమైనా వచ్చాయి బాబాయ్ జగన్ ఉండగా మీకు? మీ ఇంట్లో వాళ్ళకైనా ఎవరికాళ్ళగా వస్తూ ఉండేవి, ఇప్పుడు పథకాలు లేవు. ఇప్పుడు ఏమైనా అవకాశం ఉందా రావడానికి? వచ్చే అవకాశం ఉందంటున్నారు, మరి వస్తాయో రావు. అంటే ఎవరైనా తీసుకునే వాళ్ళని పిల్లలకే కదా,
పిల్లలకి ఇంతవరకు మెజార్టీ లేదు కదా, ఓకే. మరి అవుతాయి అంటున్నారు. రేపు మే నెల నుంచి ఒక్కొక్కరికి చేస్తామంటున్నారు. అవును. మీరేమనుకుంటున్నారు? చేస్తారనుకుంటున్నాం. మీరు చేస్తారని చెబితే మేము చేస్తారనుకోక ఏమనుకుంటాం. ముఖ్యమంత్రి అంటున్నారు, సో చేస్తారని నమ్మకం ఉంది. చివరికి ఒకటే బాబా, ఈ ప్రభుత్వం వచ్చాక వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే అంతవరకు నిజం. వైసీపీ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారంటే అంతవరకు నిజం. అవి మాకు తెలవదు. సరే, పెడుతున్నారంటే కేసులు. సరే, మీరున్న ప్రాంతంలో మీ దేవురైనా కావచ్చు, మీ ఏరియాలో, మీ ఊర్లో అవి లేవు మా ఏరియాలో. ఎవరైనా మాట్లాడినా అవి ఏమి లేవు మా ఏరియాలో. ప్రశాంతంగానే ఉంది. పామార మండలం చాలా ప్రశాంతంగా ఉంది. కొట్లాట్లు దౌర్జన్యం ఏమి లేవు. ఓకే. చివరికి ఒక్క మాటలో ఈ ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం? ఈ ప్రభుత్వం గురించి అది ఎట్టా ఉంది, ఇది అట్టాగా ఉంది.